అమ్మయ్య, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను నేను, తెస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదైనా చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పద్ధతి గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పట్టుకోండి. మాట్లాడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆనందం మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాటేస్తాను. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ. అర్జెంట్ గా కిందకండి, అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయాను. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు 2 కనబడుతున్నాయి. ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా డుర్ 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 డుర్. నాన్న, ఎవరొచ్చారో చూడు. ఏమరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను, ఉండండి. చూస్తుండ అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అక్కడున్నారా? ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు కడగవని పిచ్చి తగలరా, కడుగు. మాధవయ్య గారు, మాధవయ్య గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు, రమ్మన్నారంట? ఏమీ లేదు. కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి,
ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకరిని చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను. ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా? నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది. దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరగడం అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. ఏయమ్మా, సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యు. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మధ్య తెచ్చి అమ్మా. అలాగే. పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండుద్ది. 2 పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నాను అన్నమాట. చెవులు మేడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడు పిలుస్తుంది. ఎవరిని, మిమ్మల్ని గేదల్నా?